आपके प्रदेश में महिलाओं के साथ अत्याचार बहुत होता है। మన రాష్ట్రంలో కూడా మహిళల మీద అత్యాచారాలు చాలా జరుగుతూ ఉన్నాయి। और आपकी सुरक्षा, आपके सम्मान के लिए भी सरकार ने काफी नहीं किया। కాబట్టి మీ సురక్షిత గురించి, మీ గౌరవం గురించి కూడా ఈ యొక్క ప్రభుత్వం మహిళల పట్ల తీసుకున్నటువంటి ఎటువంటి చర్యలు కనబడుటలేదు। कांग्रेस पार्टी ये समझती है कि आपको कितनी मुश्किलों का सामना करना पड़ता है और आजकल केंद्र सरकार और यहाँ की मौजूदा जो प्रदेश सरकार है उनकी नीतियों की वजह से आपको महंगाई का कितना बोझ आपके कंधों पर है। నాకు తెలుసు మీరందరూ ఎంతో కష్ట నష్టాలు పడుతున్నారని। అదే విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల కూడా, ధరల పెరుగుదల వల్ల కూడా మీ జీవితంలో రోజు రోజుకు కష్టాలు పెరుగుతున్నాయి। ఆ విషయం నాకు తెలుసు। इसीलिए हमने तय किया है कि हर महीने आपको 2500 रुपए महिलाओं को दिए जाएंगे उनके खातों में। కాబట్టి ఈ అక్కా చెల్లెల యొక్క కష్టాన్ని దూరం చేయడానికే నెలకు 2500 సహాయం కాంగ్రెస్ పార్టీ రాగానే చేయబోతుంది। और गैस का सिलेंडर आपको 500 रुपए में दिलवाया जाएगा। అదే విధంగా ఇప్పుడున్నటువంటి 1200 గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీకు 500కే ఇవ్వబోతుంది। आपको मालूम है कि जब हमारी सरकार कर्नाटका में बनी कुछ महीनों पहले, तब से पूरे कर्नाटका में महिलाओं की बस की यात्रा फ्री में होती है। మీ అందరికీ సంతోషంగా చెప్తున్న విషయం ఏంటంటే, ఏ రోజైతే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో అదే రోజు నా మహిళా అక్కా చెల్లెళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం యొక్క సౌకర్యాన్ని మేము కర్ణాటకలో కల్పించాము। हमारी सरकार बनेगी तो यहाँ तेलंगाना में भी सब महिलाओं के लिए सारी बस यात्रा फ्री होंगी। తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే నా అక్క చెల్లెళ్ళ కోసం రాష్ట్రమంతా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించబోతుంది। మారుపు కావాలి, కాంగ్రెస్ రావాలి। మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి।